బైబిల్ చెబుతున్న ఆనాటి పరిస్థితులకు నేటి మన సమాజానికి ఏమైనా తేడా ఉందా? ఈరోజు కూడా మనం మతం పేరుతో, ఆచారాల పేరుతో చర్చిల్లో, సంఘాల్లో చేరిపోయి దేవునికి అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెబుతున్నాం. కానీ బయటకొచ్చాక మన తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ఆనాటి పరిచయులను చూసి అసహ్యించుకున్నది ఈ కపటత్వాన్నే కదా. ఈరోజు ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎప్పుడు ఏ మిసైల్ పడి ఎంతమంది చనిపోతున్నారో తెలియని భయం. అమెరికా లాంటి పెద్ద దేశంలోనే రోడ్ల మీదకు వచ్చి జనం మాకు యుద్ధాలు వద్దు అని కొట్టుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ బోర్డర్లో రక్తం ఏరులై పారుతుంది. మనుషుల మధ్య కనికరం చచ్చిపోయింది. కేవలం అధికార దాహం, స్వార్థం మాత్రమే బ్రతికున్నాయి. దేవుని ప్రజలను సమూలంగా నాశనం చేస్తాం, ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా తుడిచిపెట్టేస్తామని విర్రవీగుతున్నారు. నేను నా మతమే గొప్పది అనే అహంకారంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవునికి నీ డబ్బొద్దు, నీ ఆచారాలొద్దు. ఆయనకు కావలసింది ఒక విరిగి నలిగిన హృదయం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని నిజాయితీగా అడిగే ఒక్క మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. జక్కయ్యలాగా సమాజం ముందు మీ పరువు పోతుందనే భయంతో దేవునికి దూరం అవుతున్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పాపులకు మిత్రుడిగా క్షమించడానికి వచ్చాడు. కానీ అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఆయన మిత్రుడిగా రాడు. ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా, సింహంగా రాబోతున్నాడు. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క అడుగుతాడు. ఆయన రాకడకు సమయం చాలా దగ్గర పడింది అనడానికి ప్రపంచంలో జరుగుతున్న ఈ మహాయుద్ధాలే ఒక పెద్ద నిదర్శనం. సమయం మించిపోకముందే ఆ పాపుల రక్షకుడిని నీ సొంత రక్షకుడిగా స్వీకరించు. నీ పాపాలను ఒప్పుకో, ఆయన రక్తంతో కడుక్కో. తద్వారా మేఘారూఢుడై ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులను, నీ స్నేహితులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఒక జక్కయ్యలా మీ హృదయం మారితే దేవునికి అంతకంటే సంతోషం మరొకటి లేదు. ఈ సత్యాన్ని మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుని వాక్యంలోని ఇలాంటి అద్భుతమైన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఎండ్ టైమ్స్ అప్డేట్స్ కోసం మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.